సత్యసాయి జిల్లా కదిరి కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి. కదిరి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి. ఈ సమావేశంలో కదిరి మున్సిపాలిటీలో జరుగుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి మాట్లాడుతూ కదిరి మున్సిపాలిటీకి ముఖ్యంగా త్రాగునీరు సరఫరా చేయుటకు పార్నపల్లి రిజర్వాయర్ నుండి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. అందులకు ప్రత్యామ్నాయంగా అమృత 2 క్రింద చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి నీటి సరఫరా చేయుటకు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే మునిపే పనులు చేపట్టే విధంగా చూడాలని ఆదేశించారు. గత నెల 21వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పేదలందరికీ పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, అప్పుడు ఏర్పాటు చేసిన లేఅవుట్ల నందు కేటాయించిన పట్టాలను సత్వరమే లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇంటిని కూడా లబ్ధిదారులకు మంజూరు చేస్తామని, అందులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ నందు పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించడం వలన ఇంకను అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయని, మున్సిపాలిటీ నందు ఉన్న మొత్తం కూడా ఉంటే కదిరి పట్టణాన్ని అద్దం వలె తీర్చిదిద్ది ఉండేవాళ్లమన్నారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో కౌన్సిల్ ఏర్పాటు అయినప్పటికీ నుండి ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ అధికారులు మంచి సహకారం అందజేశారని, అందులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నజీం మున్నీషా, కమిషనర్ హరిబాబు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ऐसे जा तो ऊपर जा हाँ हाँ खड़ा సిద్ధారెడ్డి సార్కు గెలిపించినట్లుగేమో ఇప్పుడు నిలబడే వాళ్ళని కూడా బాగా గెలిపియాలా, బాగా కష్టపడాలా, మా పార్టీ ముందుకు రావాలా, జగన్ సార్ ముందు ఫస్ట్ పాస్ అయిపోవాలా, ఆయన మళ్ళా సీటు మీద కూర్చోవాలా. మాకు అదే సంతోషం. మా సిద్ధారెడ్డి సార్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు.
తింటే